Hello, hi everyone. So we will discuss the current affairs from the June 10th to June to 15th. So all the current affairs are not necessary for the examination. We are discussing the only which is required for the examination purpose. First one is the Satyabhama. This was Satyabhama is the portal, web portal Satyabhama. So Satyabhama is a science and technology yojana for the word Atmanirbhar Bharat in the mining advancement. So that is the Satyabhama. Complete abbreviation for the Satyabhama is the Science and Technology Yojana for the Atmanirbhar Bharat in mining advancement. Atmanirbhar Bharat, that is self-reliance India. So self-reliant India. So announcement చేసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్లీ సెడ్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్రైవేటైజేషన్ ఆఫ్ ద వాట్ మైనింగ్ సెక్టర్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఉన్నటువంటి మైనింగ్ సెక్టర్ను కూడా కంప్లీట్గా ప్రైవేటైజేషన్ చేస్తామని మనకి నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్మెంట్ చేశారు అండర్ ద వాట్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. సో దీనికోసం ఏం చేశారంటే ప్రైవేటైజేషన్ కోసం కాదు, ఓవరాల్గా మైనింగ్ యాక్టివిటీస్ని టేకప్ చేయడానికి కోసం ఒక వెబ్ పోర్టల్ని అనౌన్స్మెంట్ చేశారన్నమాట దానికి. సో దీన్ని ఏంటిదంటే సో ఈ ప్రాజెక్ట్ అప్లికేషన్స్ కానీ దానికి వచ్చే ఫండింగ్ కానీ వానికి ఫినాన్షియల్ టెక్నాలజీ కానీ సో వీటన్నిటి గురించి ఆన్లైన్ ద్వారా వాళ్ళు ప్రాసెస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ది నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్స్ మైన్స్ ఇన్ఫర్మాటిక్ డివిజన్ వీళ్ళిద్దరు కలిసి దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఈ వెబ్సైట్ని. సో ద పోర్టల్ విల్ అలౌస్ ద వాట్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ప్రపోజల్స్ along with the monitoring of the projects and utilization of the funds and also what progress of the reports and financial technology reports. సో ఇలాంటివన్నీ కూడా మనం ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా మైన్స్కి సంబంధించి చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అయితే ఎగ్జామ్ పర్పస్లో ఏంటిదంటే ఈ సత్యభామ పోర్టల్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతాడు. దేనికి సంబంధించింది? మైన్స్. సో అండ్ ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ మైన్స్. అది రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక. నెక్స్ట్ ఆపరేషన్ డిజర్ట్ చేస్. ఆపరేషన్ డిజర్ట్ ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్లో ఏమున్న పోలీస్ ఎవరన్నా చేశారని దాని మీనింగ్. సో ఏం చేశారంటే రాజస్థాన్ అనేది మనకి పాకిస్తాన్తో కొంచెం లాంగెస్ట్ బార్డర్ని షేర్ చేసుకుంటుంది. సో కాబట్టి ఇక్కడ డిఫెన్స్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు సివిల్ ఎంప్లాయీస్. సో ఇద్దరు సివిల్ ఎంప్లాయీస్ ఎవరైతే డిఫెన్స్ సెక్టార్లో పనిచేస్తున్నారో వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఇండియాకి సంబంధించిన డిఫెన్స్ సీక్రెట్లని పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ స్పై ఏజెన్సీ ఐఎస్ఐకి లీక్ చేస్తున్నారనమాట. సో ఇలా అన్ని ఇండియన్ సీక్రెట్స్ అని ఎవరు లింక్ చేస్తున్నారని 2019 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సో డిఫెన్స్ మినిస్ట్రీ వీళ్ళు లాంచ్ చేశారు. ఇది ఆపరేషన్ డిజర్ట్ చేజ్ అనమాట. అంటే ఎవరైతే ఆ ఎస్పియోనేజ్ ఎవరైతే లీక్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఏం చేయాలి? మనం పట్టుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకోవడం జరిగింది అనమాట ఇద్దరిని. సో ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఈ ఇండియన్ గవర్నమెంట్ యొక్క డిఫెన్స్ సీక్రెట్స్ అన్నిటిని కూడా రిలీజ్ చేస్తున్నారు. సో దాని పేరు ఏంటి? మనకి డిజర్ట్ చేస్. ఆపరేషన్ డిజర్ట్ చేస్. ఇక్కడ రాజస్థాన్లో ఉన్న పోలీసులు వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. జైపూర్ బేస్డ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అనే మన సంస్థ మిలిటరీ ఇంటెలిజెన్స్ అనే సంస్థ వీళ్ళిద్దరిని పట్టుకుంది. ఎవరిని? సో సివిలిటీస్ ఎంప్లాయ్. అలా పట్టుకున్న దానికోసం లాంచ్ చేసిన దాని పేరు ఏంటి? ఆపరేషన్ డిజర్ట్ చేస్. ఇద్దరి కోసం కాదు, ఇంకా ఇలా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. సో వాళ్ళందరినీ పట్టుకోవాలన్నమాట. సో ఎవరెవరు ఇట్లా ఇండియన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి అందిస్తున్నారో సో ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ కల్మినేటెడ్ ఇన్ ద June 2020 with the arrest of the two men and both were arrested under the what relevant sections of the what Official Secrets Act 1923. సో ఈ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ 1923 ప్రకారం మన భారతదేశం యొక్క సో సెక్యూరిటీకి డేంజర్ ఉన్నటువంటి రహస్యాలను బహిర్గతం చేయకూడదు, ఎవరికి చెప్పకూడదు అనమాట. రైట్. ఇక్కడ కనిపిస్తున్న మిషన్ పేరు ఏంటిదంటే మనకి డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ కాంప్లెక్స్. డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఏవైనా షిప్స్ కానీ కార్గో షిప్స్ కానీ లేదంటే సబ్మెరైన్స్ కానీ ఏవైతే మొత్తం వాటర్లో మునిగిపోతున్నాయో అంటే కంప్లీట్గా సబ్మెర్జెన్స్ అవుతున్నాయో వాటిని కాపాడడానికి కోసం ఈ వెహికల్ హెల్ప్ చేస్తుంది అనమాట మనకి. సో డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ కాంప్లెక్స్. సో ఇది విశాఖపట్నం దగ్గర ఇనాగ్రేట్ చేశారనమాట. డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ అంటే డీప్ సబ్మెర్జెన్స్ అంటే బాగా లోతు వరకు మునిగిపోయిన వాటిని ఏం చేయాలి? మనం రెస్క్యూ చేయాలి. సో ఇలాంటి డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్స్ అనేవి కొన్ని కంట్రీస్కి మాత్రమే ఉన్నాయి ప్రపంచంలో. అట్లాంటిది మనకి సో ఇప్పుడు ఇండియా కూడా సో వన్ ఆఫ్ ద కంట్రీ అనమాట ఈ ఫెసిలిటీ ఉండడం ద్వారా. సో ఇది రోడ్ ద్వారా కానీ లేదంటే ఫ్లైట్ ద్వారా కానీ దీన్ని తీసుకెళ్ళి అక్కడ మనం సముద్రంలో దీన్ని యూజ్ చేయొచ్చు. ఆ వెహికల్స్ని మనం తీయడానికి అంటే సబ్మెర్జెన్స్ అయిన ఏవైతే ఉన్నాయో వాటిని తీయడానికి కోసం. సింపుల్గా లాజిక్ చెప్పాలంటే మనకు రోడ్ యాక్సిడెంట్ అయితే క్రెయిన్స్ ఎట్లా వాడతాము సో ఇది కూడా సో వాటర్లో అయితే మునిగిపోతాయి కాబట్టి వాటిని తీయడానికి కోసం వాటిని రక్షించడానికి కోసం ఇది వాడతాం మనం. ఏది? డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్. ఎక్కడ స్టార్ట్ చేస్తారు? అది ఇనాగ్రేటెడ్ ద వాట్ విశాఖపట్నం. రైట్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో ఇవన్నీ ఉంటాయి. సో డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద వాట్ రెస్క్యూ వెహికల్ and remote operations vehicle and side scan sonar associated with equipment
అండ్ వాట్ సో ఇవన్నీ ఈ మిగతావన్నీ కూడా డైవర్ డీకంప్రెషన్ చాంబర్స్ ఇవన్నీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి దాన్ని సో రెస్క్యూ చేయడానికి కోసం ఇది రోడ్ ద్వారా కానీ లేదంటే ఫ్లైట్ ద్వారా కానీ తీసుకెళ్ళి అక్కడ మనం సముద్రం దగ్గర వదిలేయచ్చు. సో ఈస్టర్న్ కమాండ్కి ఒకటి వెస్టర్న్ కమాండ్కి ఒకటి ఇండియాలో ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు మనకి ఈస్టర్న్ కమాండ్ లోపల. సో అలా ప్రపంచంలో ఒక 40 దేశాలకు మాత్రమే ఉంది. అలాంటిది మన ఇండియా అనేది వన్ ఆఫ్ ద కంట్రీ అనమాట టు హ్యావ్ ద వాట్ సో డీప్ సబ్మెర్జెన్సీ రెస్క్యూ వెహికల్ కాంప్లెక్స్ ఇనాగ్రేటెడ్ ద వాట్ విశాఖపట్నం. నెక్స్ట్ మన క్యూఎస్ కాకరెల్లి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ఎవ్రీ ఇయర్ ఈ క్యూఎస్ అనే ఏజెన్సీ అనేది ప్రపంచంలో ఉన్న బెస్ట్ యూనివర్సిటీకి ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇప్పుడు 2021 ఇయర్ కూడా అంటే 2020 ఇయర్ బేసిస్ని బట్టి 2021 ర్యాంకింగ్స్ ఇస్తారు. సో ఇప్పుడైతే మనకి ప్రపంచంలో మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది మనకి MIT అనేది. సో MIT సో అట్లాగే ఇండియా నుంచి మరి ఏమైనా ఉందా అంటే ఇండియా నుంచి 172వ ర్యాంక్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే అనేది ఉంది. సో 172 ర్యాంక్ అనమాట. దిస్ ఈస్ ద బెస్ట్ ర్యాంక్ ఫ్రమ్ ద ఇండియా నుంచి బెస్ట్ ర్యాంక్ లేదని ఉందంటే ఆ బెస్ట్ ర్యాంక్ ఎంత 172 అవుట్ ఆఫ్ ద టోటల్ 200 యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద టెక్నాలజీ IIT బాంబే 172వ ర్యాంక్లో ఉంది. ప్రపంచంలో మొదటి ర్యాంక్ అయితే MIT. సో ఎవరి సర్వే ఇది సో ఇది కాకరెల్లి సైమండ్స్ దాన్ని QS అని చెప్తుంటాం వాళ్ళ సర్వే ప్రకారం. సో ద టాప్ 10 యూనివర్సిటీస్ అనేది US UKలోనే ఉన్నాయి. సో మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యునైటెడ్ స్టేట్స్ అనే ఫస్ట్ ర్యాంక్లో ఉంది. స్టాన్ఫోర్డ్ సెకండ్ ర్యాంక్లో ఉంది. హార్వర్డ్ థర్డ్ ర్యాంక్లో ఉంది. సో ఇండియా నుంచి అయితే IIT బాంబే 172 ర్యాంక్లో ఉంది. సో దట్ ఈస్ ద బెస్ట్ ర్యాంక్ ఫ్రమ్ ద ఇండియా దీని ప్రకారం QS ర్యాంకింగ్స్ ప్రకారం. అట్లాగే ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏమిస్తుందంటే ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా ర్యాంకింగ్స్ ఇస్తుంటుంది. వాటిని ఏమంటామంటే ఇండియా ర్యాంకింగ్స్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ NIRF అని పిలుస్తుంటాము. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది 2015లో లాంచ్ చేయడం జరిగింది. ఎవరు మినిస్ట్రీ ఆఫ్ ద హ్యూమన్ డెవలప్మెంట్. ఇవి ఇండియాలో ఉన్న ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది అనమాట ర్యాంకింగ్స్. సో దాని పేరే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది 2015 నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్కి ర్యాంకింగ్ ఇస్తూ ఉంటుంది. దాంట్లో మనకి సో 2015 నుంచి స్టార్ట్ చేశారు. ఈ పారామీటర్స్ అన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు అనమాట. 5 పారామీటర్స్ ఉంటాయి. సో టీచింగ్ లెర్నింగ్ వాటికి 30% వెయిటేజ్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్కి 40% వెయిటేజ్, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్కి 5%, అవుట్ రీచ్ అండ్ ఇంక్లూసివిటీకి 15% అండ్ పర్సెప్షన్కి 10%. ఈ 5 పారామీటర్స్ పైన మనకి సో ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ ద హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది ఎవ్రీ ఇయర్ ర్యాంకింగ్స్ ఇస్తుంటుంది. ఆ 5 పారామీటర్స్ పైన ఫస్ట్ ర్యాంక్లో ఓవరాల్గా అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ అనేది దట్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా IIT మద్రాస్. అండ్ యూనివర్సిటీస్లలో అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ సైన్సెస్ బెంగళూరు ఈజ్ ద వాట్ ఫస్ట్ ప్లేస్. ఇంజనీరింగ్కి సంబంధించి అయితే అగైన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద టెక్నాలజీ మద్రాస్ IIT మద్రాస్. మేనేజ్మెంట్ అయితే IIM అహ్మదాబాద్లో వచ్చింది. బెస్ట్ కాలేజ్ అయితే మిరిండా హౌస్ ఢిల్లీ. ఫార్మసీ అయితే జమిదా హమ్దర్ద్ న్యూఢిల్లీ. అండ్ ద మెడికల్ అయితే ఎయిమ్స్ న్యూఢిల్లీ. అండ్ ఆర్కిటెక్చర్ అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ టెక్నాలజీ ఖరగ్పూర్. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్లో అయితే IIT మద్రాస్. ఆర్కిటెక్చర్లో అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ టెక్నాలజీ ఖరగ్పూర్. అండ్ లాలో అయితే నేషనల్ లా స్కూల్ ఆఫ్ ద ఇండియా యూనివర్సిటీ బెంగళూరు. డెంటల్ అయితే మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద డెంటల్ సైన్సెస్ న్యూఢిల్లీ. సో ఇవి బెస్ట్ అయితే IIT మద్రాస్. బెస్ట్ యూనివర్సిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సైన్సెస్ బెంగళూరు. బెస్ట్ ఇంజనీరింగ్ అయితే సో IIT మద్రాసే. బెస్ట్ మేనేజ్మెంట్ అయితే IIM అహ్మదాబాద్. రైట్ ఇక్కడ చూస్తే మనకి డబుల్ స్టాక్ కంటైనర్ ట్రైన్ సో అని కనిపిస్తుంది మనకి. ఇది మనకి జనరల్గా ఈ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా గూడ్స్ ట్రైన్స్కి ఒకటే సింగిల్ కంటైనర్ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మనకి డయాగ్రామ్లో డబుల్ కంటైనర్ కనిపిస్తుంది. ఇట్లా ప్రపంచంలో ఇలా డబుల్ కంటైనర్స్ పోయేది ట్రైన్ ఏమీ లేదు. అది కూడా దేని ద్వారా నడవడం ఇది ఎలక్ట్రిసిటీ ద్వారా నడవడం. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ పోల్స్ కనిపిస్తున్నాయి. సో ఎలక్ట్రిసిటీ బేస్డ్ డబుల్ స్టాక్ ట్రైన్ అనేది ఏం లేదనమాట. డబుల్ స్టాక్ కంటైనర్స్ అనేది మామూలుగా ఇప్పుడు గూడ్స్ అండ్ సింగిల్ ట్రాకే ఉంటాయి. ఇట్లా ప్రపంచంలోనే ఇది ఫస్ట్ అనమాట మనకి గుజరాత్లో. సో మనకి వెస్టర్న్ రైల్వేస్ వాళ్ళు గుజరాత్లో స్టార్ట్ చేయడం జరిగిందనమాట మన జూన్లో. సో ఇది అనమాట డబుల్ స్టాక్. సో ఫస్ట్ డబుల్ స్టాక్ కంటైనర్ ట్రైన్ సో ఇన్ ఎలక్ట్రిఫైడ్ టెరిటరీ. సో ఎలక్ట్రిక్ బేస్డ్ ద్వారా సో డబుల్ స్టాక్ కంటైనర్ అనమాట. రైట్ సో దానికి సంబంధించి June 10th రోజు మనకి పలాన్పూర్ అండ్ ద బొటాద్ స్టేషన్స్ ఇన్ గుజరాత్లో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇది ప్రపంచంలోనే ఇలా ఎలాంటిది లేదనమాట. దిస్ అచీవ్మెంట్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అండ్ విట్ ఆల్సో బూస్ట్ ద వాట్ అంబిషియస్ మిషన్ ఆఫ్ ద వాట్ గ్రీన్ ఇండియా. ఎందుకంటే ఒకటేసారి ఎక్కువ మొత్తంలో కంటైనర్స్ వెళ్తున్నాయంటే మనకి ఏంటి ఎమిషన్స్ అనేది తగ్గిపోతాయి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. మామూలుగా అయితే సింగిల్ కంటైనర్ వెళ్ళేది, ఇప్పుడు ఏమవుతుంది డబుల్ కంటైనర్ వెళ్తుంది. అంటే డబుల్ కంటైనర్ వెళ్ళాలంటే మరి ఎలక్ట్రిక్ పోల్స్ కూడా ఏముండాలి, ఎక్కువ హైట్లో ఉండాలి వాటికి సంబంధించిన. అప్పుడే ఈ డబుల్ కంటైనర్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది మనకి. సో అది అంతటా సాధ్యం కాదు ఇండియా మొత్తంలో. కొన్ని ఏరియాస్లో ఇప్పుడు పైలట్ బేసిస్ పైన టెస్ట్ చేయడం జరిగింది. సో పలాన్పూర్ టు ద బొటాద్ స్టేషన్స్ ఆఫ్ ద వాట్ గుజరాత్.
నేచర్ ఇండెక్స్ అంటే ఏంటిదంటే ఏ దేశం అనేది ఎక్కువగా రీసెర్చ్ చేస్తుంది, ఎక్కువ జర్నల్స్ని పబ్లిష్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఈ నేచర్ ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేశారు. ప్రపంచంలో ఉన్నటువంటి 82 మ్యాగజైన్స్ ఉన్నాయి, వెరీ గుడ్ మ్యాగజైన్స్. సో 82 మ్యాగజైన్స్ జర్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 82 మ్యాగజైన్స్ని తీసుకున్నారనమాట. సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ ద వాట్ ఆ 82 హై క్వాలిటీ సైన్స్ జర్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 82 హై క్వాలిటీ జర్నల్స్ని తీసుకొని దాంట్లో ఇండియా నుంచి ఎన్ని పబ్లిష్ అయినా, యూఎస్ నుంచి ఎన్ని పబ్లిష్ అయినా, యూకే నుంచి ఎన్ని పబ్లిష్ అయినా అని అలా కేటగిరీ వైజ్ తీస్తే ఇండియా అనేది 12th ర్యాంక్లో ఉంది. సో దట్ ఈస్ జర్నల్స్ అనమాట, సైన్స్ అండ్ రీసెర్చ్ ప్రకారంగా, రైట్. సో ఇక్కడ రీసెంట్లీ ద నేచర్ ఇండెక్స్ ఆఫ్ ద టేబుల్ 2020 ఇండియా ప్లేస్ ఇన్ ద 12th ర్యాంక్ ఇన్ గ్లోబల్లీ ఇన్ ద సైన్స్ అండ్ రీసెర్చ్ అవుట్పుట్, అంటే ద నెంబర్ ఆఫ్ జర్నల్స్ వీఆర్ పబ్లిష్డ్. సో దాంట్లో మనకి యునైటెడ్ స్టేట్స్ అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇండియా అనేది ఏ ప్లేస్లో ఉంది, మనకి 12th ప్లేస్లో ఉంది. ఏ జర్నల్స్లో పబ్లిష్ చేశారు, ఒక జర్నల్ కాదు, ఒక 82 మ్యాగజైన్స్ ఉన్నాయి. ఆ 82 మ్యాగజైన్స్లలో ఇండియా ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, యూఎస్ఏ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, చైనా ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, అలా చేసినప్పుడు యూఎస్ఏ ఫస్ట్ ప్లేస్లో, చైనా సెకండ్ ప్లేస్లో, ఇండియా అనేది 12th ప్లేస్లో ఉందన్నమాట. సో దాంట్లో నేచర్ ఇండెక్స్ లోపల ఇండియా ర్యాంక్ ఎంత, 12th. దట్ ఈస్ ద పబ్లికేషన్ ఆఫ్ ద వాట్ నంబర్ ఆఫ్ జర్నల్స్. అండ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ మెడిసిన్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ ఏం చేసిందంటే, సో ఇది మనకి లక్నో ఉత్తరప్రదేశ్లో ఉంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ లక్నో ఉత్తరప్రదేశ్లో ఉంది. సో వీళ్ళు ఏం చేశారంటే CMAP అనేది ఒక ఫోటోగ్రఫీ కాంపిటీషన్ పెట్టడం జరిగిందనమాట. ఆ ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో ఏంటంటే, సో మన దగ్గర ఏదైనా చుట్టుపక్కలలో ఉన్నటువంటి ఏదైనా అరోమాటిక్ కానీ మెడిసినల్ ప్లాంట్ ఉంటే దాన్ని ఫోటోగ్రఫీ తీసి పంపించాలన్నమాట. సో ఎందుకంటే వాటిని కన్సర్వేషన్ చేయడానికి పలానా ప్లేస్లో పలానా మొక్క ఉందని మనకు కూడా తెలుస్తుంది అనమాట. సో అయితే కాంపిటీషన్ టైప్లో పెట్టడం జరిగింది, ఫోటోగ్రఫీ కాంపిటీషన్. సో అది ఎగ్జామ్ పర్పస్ కాదు, మనకు కావాల్సింది CMAP ఎక్కడ ఉందనేది కావాలి. CMAP అనేది లక్నోలో ఉత్తరప్రదేశ్లో ఉంది మనకి, CMAP అనేది, రైట్. సో 1959లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది, లక్నో ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది సెంటర్ ఫర్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్. సో ఈమె పేరు అన్మోల్ నారంగ్. సో అన్మోల్ నారంగ్ అనేది, సో జనరల్గా మనకి సిక్కు మతస్థులు చూస్తే వాళ్ళకి సపరేట్ బిలీఫ్స్ ఉంటాయన్నమాట కొన్ని. అంటే వాళ్ళు గడ్డం పెంచుకుంటారు, పైన టర్బన్ ఉంటుంది, రైట్. కొంతమంది మరీ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు చిన్న కత్తి కూడా పెట్టుకుంటారు, కృపాన్ అని చెప్తుంటాం. ఇలాంటి సిక్కు రిలీజియస్ బిలీఫ్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారనమాట. కానీ యూఎస్ ఆర్మీలో ఎవరైతే జాయిన్ అవుతారో తర్వాత ఇనీషియల్గా స్టార్టింగ్లో అలా ఉండేదన్నమాట. సో యూఎస్ ఆర్మీలో ఎవరు జాయిన్ అయినా కానీ సో వాళ్ళు ఏంటంటే సిక్కు రిలీజియస్ బిలీఫ్స్ని ఫాలో అవ్వడానికి వీల్లేదన్నమాట. సో అంటే వాళ్ళ అంటే గడ్డం పెంచుకోవడము, టర్బన్ పెట్టుకోవడము ఇట్లాంటివి ఫాలో అవ్వకూడదు, క్లీన్ చేయ ఉండాలి, టర్బన్ తీసే అలా ఉండాలి. తర్వాత కాలంలో యూఎస్ మిలిటరీ కూడా ఏం చేసిందంటే, సో మీరు సిక్ రిలీజియస్ బిలీఫ్స్ని ఫాలో అవ్వచ్చని రూల్స్ని మార్చడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎవరంటే ఇక్కడ అన్మోల్ నారంగ్. సో అన్మోల్ నారంగ్ అంటే సెకండ్ లెఫ్టినెంట్ అన్మోల్ నారంగ్ ఈజ్ క్రియేటెడ్ హిస్టరీ బై బికమింగ్ ఫస్ట్ అబ్జర్వెంట్ సిక్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద వాట్ ప్రెస్టీజియస్ యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ అట్ వెస్ట్ పాయింట్. సో మొట్టమొదటిసారిగా పాస్ అవుట్ అయిందన్నమాట. సో ఎక్కడి నుంచి, మిలిటరీ అకాడమీ ఆఫ్ ద వాట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బై ఫాలోయింగ్ ద వాట్ రిలీజియస్ బిలీఫ్స్ ఆఫ్ ద వాట్ సిక్కు రిలీజియన్. సో దట్ ఈస్ ద వాట్ ఫస్ట్ అబ్జర్వెంట్ సిక్. ఇక్కడ ఏముంది మళ్ళీ గ్రాడ్యుయేట్ అని ఉంది, అంటే ఫస్ట్ పాస్ అవుట్ అయిందన్నమాట ఈమె. అలా సిక్కు రిలీజియస్ బిలీఫ్స్ తోటి ట్రైనింగ్ చేసింది ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ వెస్ట్ పాయింట్ లోపల. సో అది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. అండ్ సెకండ్ లెఫ్టినెంట్ అంటే అంతకుముందు ఒకతను ఫాలో అయ్యాడు, అంటే అది ఎప్పుడు సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత ఫాలో అయ్యాడు. ఎందుకంటే అప్పుడు అమెరికన్ సుప్రీంకోర్టులో కేసు వేసి అవన్నీ చేసి ఫాలో అయినారు రిలీజియస్ బిలీఫ్స్. కానీ ఈమె ట్రైనింగ్ పీరియడ్ నుంచే ఫస్ట్ ఫాలో అయిందనమాట ఈమె. వాళ్ళు ట్రైనింగ్ ఈ జరిగిన తర్వాత అందుకోసం మేడం సెకండ్ లెఫ్టినెంట్ అన్మోల్ నారంగ్ క్రియేటెడ్ హిస్టరీ బై బికమింగ్ ద వాట్ ఫస్ట్ అబ్జర్వెంట్ సిక్. ఇక్కడ ఒక వర్డ్ ఉంది, ఏంటిది, గ్రాడ్యుయేట్. నెక్స్ట్ రాజప్రభా ఫెస్టివల్. రాజప్రభా ఫెస్టివల్ నరేంద్ర మోదీ గ్రీట్ చేయడం జరిగింది ట్విట్టర్లో. రాజప్రభా ఫెస్టివల్ ఈ 3 days ఫెస్టివల్ మనకి ఒరిస్సా రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది రాజప్రభా ఫెస్టివల్. సో దిస్ ఇస్ ద ఆన్సెట్ ఆఫ్ ద మాన్సూన్ అండ్ ఎర్త్ వాట్ హ్యూమన్హుడ్ సెలబ్రేట్ చేసుకుంటే ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ డ్యూరింగ్ దిస్ టైమ్ ద మదర్ ఎర్త్ ఆర్ భూదేవి అండర్ గోస్ ద వాట్ మెనిస్ట్రేషన్. సో మెనిస్ట్రల్ సైకిల్ జరుగుతుంది మదర్ ఎర్త్కి. సో దాని సెలబ్రేషన్ అని చెప్తారు రాజప్రభా ఫెస్టివల్. సో ఏ స్టేట్లో జరుపుకుంటారు, ఒరిస్సా స్టేట్లో జరుపుకుంటారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఆరోగ్య పథ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆరోగ్య పథ్ అనేది ఎందుకు లాంచ్ చేసిందంటే, సో ఎవరైతే సో ఇక్కడ వన్ స్టాప్ సప్లై చైన్ సొల్యూషన్ ఫర్ యువర్ హెల్త్ కేర్ నీడ్స్కి వన్ స్టాప్ సప్లై చైన్ అనమాట. ఏంటిది, అంబులేటరీ ఐటమ్స్ కానీ, ప్రైమరీ మెడికల్ సప్లైస్ కానీ, డయాగ్నోస్టిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఆక్సిలరీ సప్లైస్ కానీ, రైట్, పీపీఈ కిట్స్ కానీ, మెడిసినల్ ఎక్విప్మెంట్స్ కానీ, డయాగ్నోస్టిక్ కిట్స్ కానీ, డ్రగ్స్ కానీ, ఇవన్నీ కూడా మన హెల్త్ కేర్ సప్లైస్ అనమాట. సో కస్టమర్స్కి మ్యానుఫ్యాక్చర్కి మధ్యన ఏం చేయాలి, మనం ఒక లింక్ పెట్టాలి. ఆ లింకే ఈ వెబ్సైట్ అనమాట, ఇది ఆరోగ్య పథ్. సో ఈ ఆరోగ్య పథ్ అనే వెబ్సైట్ ద్వారా మ్యానుఫ్యాక్చర్స్ అనేటి వాళ్ళు ఏమైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో అవన్నీ దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కస్టమర్స్ కూడా కొనుక్కునే వాళ్ళు కూడా కొనుక్కుంటారు అనమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి హెల్త్ కేర్ సప్లై చైన్ అనేది ఏమైనా బ్రేక్ డౌన్ అవ్వదు, ఎవరికి ఏమేమి కావాలో అవన్నీ దొరుకుతుంటాయి అనమాట మనకి, రైట్. సో దట్ ఈస్ ద హెల్త్ కేర్ సప్లై చైన్ పోర్టల్
portal that aims to provide the real-time availability of the critical healthcare supplies has been launched. So the web-based solution for the healthcare supply chain was launched to serve the manufacturers and suppliers and the customers to effectively deal with the COVID-19 pandemic. రైట్, అంటే హెల్త్ కేర్ సప్లైని బ్రేక్ చేయకుండా. సో నేపాల్ అనేది వాళ్ళ దేశానికి సంబంధించిన కొత్త మ్యాప్ని ఇష్యూ చేయడం జరిగింది మనకి. సో రైట్, సో ఇక్కడ ఇది ఒరిజినల్ వర్షన్, ఓల్డ్ వర్షన్. ఇక్కడ ఓల్డ్ వర్షన్ చూస్తే ఈ ఏరియా చూస్తే ఇదంతా కూడా మనకి ఇండియాలో ఉందన్నమాట ఈ ఏరియా. సో ఇప్పుడు ఏం చేశారంటే ఈ 3 ఏరియాస్ని వాళ్ళ మ్యాప్లో రికగ్నైజ్ చేయడం జరిగింది. నేపాల్ అనేది లింపియాదురా కానీ, లిపులేక్ కానీ, కాలాపాని కానీ 3 ఏరియాస్, లింపియాదురా, లిపులేక్, కాలాపాని. సో ఇది నేపాల్ యొక్క కొత్త మ్యాప్ అన్నమాట. సో ఈ ఏరియాస్ మావే అని చెప్తున్నారు. ఒరిజినల్గా ఇవన్నీ ఇండియాలోని ఉత్తరాఖండ్ స్టేట్లో ఉండేటివి. సో కానీ ఇవన్నీ మావే అని చెప్తుంది ఇప్పుడు నేపాల్ అనేది. సో ఒకప్పుడు మీవి కావచ్చు, కానీ అవి రాంగ్గా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు రాంగ్ అజంప్షన్ జరిగింది. ఇప్పుడు ఇవన్నీ మావే అని చెప్పేసి కొత్త మ్యాప్ను ఇష్యూ చేయడం జరిగిందనమాట నేపాల్. సో దాన్నే మనం అలా కొత్త మ్యాప్ పేరే సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ ద నేపాల్. దీనికి సంబంధించిన మొత్తం స్టోరీ అనేది మనకు సపరేట్ వీడియో ఉంది, మీరు చూడొచ్చు. నేపాల్ ఎందుకు కొత్త మ్యాప్ ఇష్యూ చేసిందనే దానికి సపరేట్ వీడియో ఉంది, మీరు చూడొచ్చు. So lower house of the Nepal parliament unanimously voted for the second constitutional amendment bill, which is regular, right? So new political map of the country. So includes the parts of the Indian territory in the టెరిటరీ ఇన్ ఉత్తరాఖండ్లో ఉన్న 3 లింపియాదురా కానీ, లిపులేక్ కానీ, కాలాపాని కానీ ఈ 3 కూడా నేపాల్లోనే చూపించడం జరిగిందనమాట. ఇప్పుడు దానికోసం వాళ్ళ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశారు, దాన్ని సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటాం. వాళ్ళ పార్లమెంట్ ఏంటిదంటే నేషనల్ అసెంబ్లీ. రైట్, దిస్ ఈస్ ద ఇండియన్ గవర్. సో దీని యొక్క మనకి పాపులేషన్ కౌంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇది స్టేట్ యానిమల్ ఆఫ్ ద బీహార్ అండ్ గోవా మరియు బీహార్కి సంబంధించిన స్టేట్ యానిమల్ కూడా ఇది ఇండియన్ గవర్ అనేది. మనకి ఎక్కువగా తమిళనాడులోని నీలగిరి ఫారెస్ట్ డివిజన్ లోపల ఇవి ఎక్కువగా ఉన్నాయి, మోర్ దాన్ 2000 వరకు ఉన్నాయన్నమాట. సో ఇండియన్ గవర్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటిది బోస్ గారు. డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి దే ఫౌండ్ ఇన్ ఇండియా, చైనా, థాయిలాండ్, మలేషియా, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ ఈ అన్ని కంట్రీస్లలో మనకి ఎక్కువగా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇండియాలో చూస్తే మనకి వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కేరళలో ఉంది, నగరహోయల్. సో రైట్, సో నగరహోయల్ అనేది మనకి ఇక్కడ మన కర్ణాటకలో ఉంది, ముద్దుమలై అనేది మనకి తమిళనాడులో ఉంది, బండీపూర్ అనేది కూడా కర్ణాటకలో ఉంది. సో ఈ 4 ఇంపార్టెంట్ ఏరియాస్ అనమాట. వయనాడ్ శాంక్చురీ కానీ, నగరహోయల్ కానీ, ముద్దుమలై తమిళనాడు కానీ, బండీపూర్ కానీ. సో బండీపూర్, నగరహోయల్ కర్ణాటక, ముద్దుమలై తమిళనాడు, వయనాడ్ కేరళ. సో ఈ 4 ఏరియాస్ లోపల ఎక్కువ మొత్తంలో సో ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఇవి ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో స్టేట్ యానిమల్ ఆఫ్ ద గోవా అండ్ ద బీహార్. దాని కౌంటింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట మనకి. ఎగ్జామ్ పర్పస్లో ఇది ఇంపార్టెంట్. గౌర్ ఈజ్ ద స్టేట్ యానిమల్ ఆఫ్ ద గోవా అండ్ ద బీహార్. సో రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది ఒక రోబోట్. ఈ రోబోట్ పేరు ఏంటిదంటే కెప్టెన్ అర్జున్. సో కెప్టెన్ అర్జున్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పూణే లాంచ్డ్ ద సో కెప్టెన్ అర్జున్ అనే ఒక రోబోట్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఎవరు? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇక్కడ పూణేలో. కెప్టెన్ అర్జున్ స్టాండ్స్ ఫర్ ఆల్వేస్ బీ రెస్పాన్సిబుల్ అండ్ జస్ట్ యూజ్ ఇట్ టు బి నైస్. సో ఆల్వేస్ టు బి రెస్పాన్సిబుల్ అండ్ జస్ట్ యూజ్ ఇట్ టు బి నైస్ అంటే ఇదేంటిదంటే దేనికి సంబంధించిందంటే ఇంటెన్సిఫైయింగ్ ద స్క్రీనింగ్ అండ్ ద సర్విలెన్స్. ఇది దయచేసి కరోనా వైరస్కి సంబంధించిందని పెట్టారు. కరోనా వైరస్కి దీనికి ఏం సంబంధం లేదు. ఈ రోబోట్ అనేది ఏంటిదంటే ప్యాసింజర్స్ని చెక్ చేస్తుంది, ఎవరు ఎక్కుతున్నారు, ఎవరి నుంచి దిగుతున్నారు, వాళ్ళు ఏమైనా బాంబ్స్ కానీ లేదంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా మూవ్ అవుతున్నారా అన్న సస్పీషియస్గా అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది రోబోట్ ఈస్ లాంచ్డ్ స్క్రీన్ ద ప్యాసింజర్స్ while the board in the trains and keep a watch on antisocial element. It can be deployed for the multiple uses, right? For the effective multiple users for the effective element in the station to access the control and will augment the station security plans. వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ చేస్తూ ఉంటాయి. దానికి కెమెరా ఉంటుంది, సౌండింగ్ సిస్టమ్ ఉంటుంది, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగారిథమ్స్ ఉంటాయి. సో టోటల్గా రోబోట్ కాబట్టి రోబోట్లో ఏమేమి ఉంటాయి అవన్నీ ఉంటాయి. సో అదనమాట, దానికి సైరన్ ఇవన్నీ ఉంటాయి దాంట్లో. మనకు అది కాదు, దాంట్లో ఏమున్నాయని కాదు, దాని పర్పస్ ఏంటిది, ఎక్కడ లాంచ్ చేశారు, దాని పేరు కెప్టెన్ అర్జున్. సో హూ ఈజ్ కెప్టెన్ అర్జున్ ఈజ్ ద రోబోట్ లాంచ్డ్ బై ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్ ద పూణే ఫర్ ద సర్విలెన్స్ పర్పస్. రైట్, నెక్స్ట్ జపాన్, ఇండియా. సో మనకు చంద్రయాన్ 2 మనం లాంచ్ చేసాం మూన్ పైకి. అది మన 95% సక్సెస్ అయింది, 5% ఫెయిల్యూర్ అయిపోయింది మనకి. సో జపాన్, ఇండియా లాంచింగ్ ద జాయింట్ లూనార్ మిషన్ నోన్ యాజ్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్. ఇది 2023లో లాంచ్ చేయబోతున్నాం. ఇండియా మరియు జపాన్ కలిసి దీన్ని లాంచ్ చేయబోతున్నారు. దీన్ని లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. సో దట్ మిషన్ ఎయిమ్స్ టు ల్యాండ్ ద రోవర్ ఆన్ ద మూన్ సర్ఫేస్ టు బి లాంచ్డ్ ఇన్ ద 2023. సో జపాన్ యొక్క స్పేస్ ఏజెన్సీని జాక్సా అంటాం, ఇండియన్ స్పేస్ ఏజెన్సీని ఇస్రో అంటాం. వీళ్ళిద్దరు కలిసి 2023లో లాంచ్ చేయబోతున్నారు అనమాట త్రూ ద హెల్ప్ ఆఫ్ ద H3 రాకెట్. సో H3 అనే రాకెట్ ద్వారా లాంచ్ చేయబోతున్నారు. సో అది అక్కడికి వెళ్ళి ఏంటిది వాటర్ కానీ, సో అక్కడ ఉన్నటువంటి ఏంటిది రాళ్ళు కానీ రప్పలు కానీ ఏమున్నాయో అవన్నీ సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనకి పంపిస్తుంది అనమాట అక్కడ నుంచి. సో ఏది లూనార్ ఎక్స్ప్లోరేషన్.
సో పీకే మహంతి కమిటీ ఆర్బీఐ అపాయింట్ చేసింది. దిస్ ఇస్ ద 5 మెంబర్ ప్యానల్ పీకే మహంతి కమిటీ. సో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇండియాలో ఎలా నడుస్తున్నాయి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏమున్నా ఆ గైడ్లైన్స్ అన్ని మార్చాలని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది పీకే మహంతి. సో పీకే మహంతి. So PK Mahanti committee, so that is the what, so guidelines to review the extent ownership guidelines and corporate structure of the what Indian private sector banks. ఇండియాలో ఉన్న ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్కి సంబంధించి సో ఆ గైడ్లైన్కి సంబంధించి ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇది పీకే మహంతి కమిటీ. సో పూర్తిగా మార్చాలన్నమాట ఏంటి ఓనర్షిప్ గైడ్లైన్స్ అండ్ కార్పొరేట్ స్ట్రక్చర్ ఆఫ్ ద వాట్ ఇండియన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్కి సంబంధించిన మార్చడానికి కోసం దీన్ని అపాయింట్ చేసింది ఆర్బీఐ. దీన్ని పీకే మహంతి కమిటీ, రైట్. సో దట్ విల్ సబ్మిట్ ద రిపోర్ట్ బై ద వాట్ 20th September 2020కి సబ్మిట్ చేస్తుంది రిపోర్ట్. ఇది పీకే మహంతి కమిటీ. నెక్స్ట్ లోనార్ లేక్. సో ఇది లోనార్ లేక్ బుల్దానా డిస్టిక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉంది. సడన్గా ఒకరోజు ఏమైందంటే ఇది గ్రీన్ కలర్లో ఉన్న లేక్ కాస్త మొత్తం పింక్ కలర్లోకి కన్వర్ట్ అయిపోయిందనమాట. ఇది ఎందుకంటే అక్కడ ఆల్గే గ్రోత్ జరగడం వల్ల, ఎక్కువ మొత్తంలో ఆల్గే గ్రోత్ జరగడం వల్ల ఆల్గే అనేది సపరేట్గా కెరాటినాయిడ్స్ని సింథసిస్ చేస్తాయి. ఆ కెరాటినాయిడ్స్ అంటే మన క్యారెట్లో ఉండేవి కదా, ఏ కలర్లో ఉంటాయి, పింక్ కలర్. సో ఆల్గే అనేది ఎక్కువ మొత్తంలో కెరాటినాయిడ్స్ని సింథసైజ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న లేక్ కలర్ అంతా కూడా ఏమైంది, గ్రీన్ కలర్లో ఉన్న వాటర్ అంతా కూడా పింక్ కలర్లోకి అయింది లోనార్ లేక్. ఈ లోనార్ లేక్ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే ఇది ఇండియాలో ఉన్న ఒకే ఒక మీటోరైట్స్ వల్ల ఫామ్ అయిన లేక్. మీటోరైట్స్ అంటే ఏంటిదంటే ప్లానెట్స్ నుంచి బ్రోకెన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లానెట్స్ కానీ బ్రోకెన్ పార్ట్స్ ఆఫ్ ద స్టార్స్ కానీ పెద్దగా ఉంటాయి, కొన్ని మిలియన్ టన్స్ ఆఫ్ ద వెయిట్లో ఉంటాయి. అవన్నీ కూడా అప్పుడప్పుడు ఏం చేస్తాయంటే ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యి భూమి మీద వచ్చి పడుతుంటాయి. భూమి మీద వచ్చి పడ్డప్పుడు గట్టి ఫోర్స్ తోటి భూమి మీద పడ్డప్పుడు ఒక హోల్ క్రియేట్ అవుతుంది. ఆ హోల్నే క్రేటర్ అంటాం, లేదంటే ఒక గుంతలాగా ఫామ్ అవుతుంది. దాంట్లో వర్షం పడ్డప్పుడు వాటర్ మొత్తం నిండిపోతప్పుడు ఏమైతే లేక్ అవుతుంది. సో అలా మీటియోరైట్ ఇంపాక్ట్ వల్ల ఫామ్ అయిన లేక్ ఇది ఒకటే అనమాట. 5600 years ఓల్డ్ లోనార్ క్రేటర్. క్రేటర్ అంటే ఏంటిది, లార్జ్ డిప్రెషన్ ఫార్మ్డ్ డ్యూ టు ద వాట్ ఇంపాక్ట్ ఆఫ్ ద వాట్ మీటియోరైట్. మీటియోరైట్ అంటే ఇది బ్రోకెన్ పార్ట్ ఆఫ్ ద ప్లానెట్ కానీ స్టార్ కానీ భూమిపైకి వచ్చి పడుతుంటాయి. కొన్ని మిలియన్ టన్స్ ఆఫ్ వెయిట్స్ ఉంటాయి. ఆ వెయిట్ భూమి మీద పడ్డప్పుడు దాని ప్రెషర్ వల్ల ఏమైతే ఒక హోల్ క్రియేట్ అవుతుంది, డిప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఆ డిప్రెషన్ ఏమంటాం క్రేటర్. ఇలా మీటియోరైట్ ఇంపాక్ట్ వల్ల క్రియేట్ అయిన లేక్ ఇండియాలో ఒకటి ఉంది. ఆ లేక్ పేరు ఏంటిది, లోనార్ లేక్. ప్రపంచంలో మొత్తం 4 ఉన్నాయి ఇట్లాంటివి. సో 3 బ్రెజిల్లోనే ఉన్నాయి, ఒకటి ఇండియాలో ఉంది, మొత్తం 4 ఇట్లలో. సో అది లోనార్ బుల్దానా డిస్టిక్లో. సో దిస్ లోనార్ లేక్ ఈజ్ నోన్ యాజ్ వాట్ లోనార్ క్రేటర్ క్రియేటెడ్ బై ద మీటియోరైట్ ఇంపాక్ట్ డ్యూరింగ్ ది వాట్ ప్లీస్టోసీన్ ఎపోక్. ప్లీస్టోసీన్ అంటే అది ఎర్త్ యొక్క ఏజ్ అనమాట. ఎర్త్ యొక్క ఏజ్ దేంట్లో కొలుస్తారు, ఎపోక్స్లలో కొలుస్తుంటారు మనకి. సో ఆ ప్లీస్టోసీన్ ఏజ్లో ఫామ్ అయిందన్నమాట ఇది. సో 1.83 డయామీటర్ ఉంది దానికి మొత్తం. సో లేక్ యొక్క డయామీటర్, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఫర్మాఫ్రోస్ట్ అంటే ఏంటిదంటే ఏదైతే ఇక్కడ ఐస్ కానీ లేదంటే -0°C -32 ఫారెన్హీట్ కానీ 0°C అట్లీస్ట్ ఫర్ ద 2 years ఉంటే దాన్ని ఏమంటారంటే ఫర్మాఫ్రోస్ట్ అంటాం. Permafrost is any ground that remains completely frozen for the -32 Fahrenheit or colder for at least 2 years straight. Then it is solely defined based on the temperature and duration. So at least 2 సంవత్సరాల పాటు -32 Fahrenheit కానీ 0°C దగ్గర ఉన్నదాన్ని మనం ఏమంటాం పర్మాఫ్రోస్ట్ అని చెప్తూ ఉంటాం మనం, రైట్. నెక్స్ట్ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ద టైగర్స్. ట్రాన్స్లొకేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి టైగర్స్ని ఏం చేయడం, మనం మార్చడం అన్నమాట. సో ఇక్కడ ఏం చేశారంటే సో ఒక మేల్ టైగర్ని ఒక ఫీమేల్ టైగర్ని మన ఇండియాలో మార్చడం జరిగిందనమాట 2018లో. సో మనకి కన్నా నేషనల్ పార్క్ అనేది సో మధ్యప్రదేశ్లో ఉంది, బాంధవ్గర్ నేషనల్ పార్క్ అనేది కూడా మధ్యప్రదేశ్లో ఉంది. బాంధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ నుంచి ఏం చేశారంటే ఫీమేల్ టైగర్ని తీసుకొచ్చారు, దాని పేరు సుందరి. అట్లాగే మనకి కన్నా నేషనల్ పార్క్ అనేది కూడా మధ్యప్రదేశ్లో ఉంది, దాని నుంచి మేల్ని తీసుకొచ్చారు MB2 అని. సో రైట్. సో సుందరి వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ ద బాంధవ్గర్ టైగర్ రిజర్వ్ టు ద సత్కోషియా టైగర్ రిజర్వ్ ఇన్ ద ఒరిస్సా అంగుల్ డిస్ట్రిక్ట్. సో మేల్ని ఫీమేల్ని రెండిట్లను తీసుకొచ్చి దీంట్లోనే పెట్టారు, దీంట్లో సత్కోషియా టైగర్ రిజర్వ్లో పెట్టారు. మేల్ని ఫీమేల్ని ఏ రాష్ట్రం నుంచి తీసుకొచ్చారు, మధ్యప్రదేశ్ నుంచే తీసుకొచ్చారు. మేల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, కన్నా నేషనల్ పార్క్. ఫీమేల్ని బాంధవ్గర్ టైగర్ రిజర్వ్ నుంచి తీసుకొచ్చారు. రెండిట్లను తీసుకుపోయి ఎక్కడ పెట్టారు, ఒరిస్సాలో ఉన్న సత్కోషియా టైగర్ రిజర్వ్లో పెట్టడం జరిగింది ఈ ఇయర్లో 2018లో, ఎందుకంటే బ్రీడింగ్ కోసం. సో దిస్ పేర్ వాజ్ ద వాట్ పార్ట్ ఆఫ్ ద వాట్ కంట్రీస్ ఫస్ట్ ఇంటర్-స్టేట్ టైగర్ ట్రాన్స్లొకేషన్ ప్రాజెక్ట్. అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఎప్పుడు మనం టైగర్స్ని ట్రాన్స్లొకేట్ చేయలేదు, షిఫ్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ అనమాట. ఈ రెండే, ఒకటి సుందరి, రెండోది MB2 అనేది. MB2 అనేది మేలు, సుందరి అనేది ఫీమేల్. అయితే అది MB2 అనేది మనకి ఆల్రెడీ చనిపోయింది అనమాట, పోచర్స్ వల్ల 2018లోనే చనిపోయింది. ఇప్పుడు ఈ సుందరి కూడా చనిపోయే అవకాశాలను అక్కడ ఎక్కువ మంది హంటింగ్ వస్తున్నారని ఒరిస్సా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు సుందరిని తీసుకెళ్ళండి అని మధ్యప్రదేశ్ గవర్నమెంట్కి చెప్పిందనమాట. సో ఒడిశా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఆస్క్డ్ ద మధ్యప్రదేశ్ టు టేక్ బ్యాక్ ద ట్రాన్స్లొకేటెడ్ టైగర్ సుందరి. ఇది ఎక్కడ ఉంది ఇప్పుడు, సత్కోషియా టైగర్ రిజర్వ్లో ఉంది. ఎగ్జామ్ పర్పస్లో ఇవన్నీ ఇంపార్టెంట్. సత్కోషియా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది, ఒరిస్సాలో. బాంధవ్గర్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, కన్నా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, సత్కోషియా టైగర్ రిజర్వ్ ఒరిస్సా.
సో ఫస్ట్ ట్రాన్స్లోకేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగినాయి మనకి మధ్యప్రదేశ్ నుంచి ఒరిస్సాకి, రైట్. సో వరల్డ్ ఫుడ్ ప్రైజ్, సో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది మనకి రైట్ వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ అనేది ఇస్తుంటుంది. సో ఇది మనకి 1986లో స్టార్ట్ అయింది వరల్డ్ ఫుడ్ అనేది. సో ఎవరైతే అగ్రికల్చర్లో కానీ ఫుడ్ యొక్క ఇంప్రూవ్మెంట్లో కానీ ఎవరైతే సర్వీస్ చేశారో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంప్రూవ్మెంట్లో వాళ్ళ కోసం ఇస్తుంటారు ఈ ఫుడ్ ప్రైజ్ అనేది. 1986లో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ పర్సన్ అయితే 1987లో మనకి ఎంఎస్ స్వామినాథన్కి ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది 1987లో. సో ఇప్పుడు 2020కి వచ్చేసి ఇండియన్ ఆరిజిన్ పర్సన్ యూఎస్ఏ రతన్ లాల్కి వచ్చిందనమాట. సో ఇండియన్ ఆరిజిన్ పర్సన్ ఇది ఇండియా అమెరికాలో సెటిల్ అయిపోయినాడు రతన్ లాల్. సో ఇతనికి మనకి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ రావడం జరిగింది, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2020. దట్ ఇండియన్ అమెరికన్ సాయిల్ సైంటిస్ట్ రతన్ లాల్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ దిస్ ఇయర్స్ recipient of the world food prize for developing and mainstreaming of the soil centric approach, increasing of the food production that conserves the natural resources and mitigates the climate change. ఈ రీసెర్చ్ చేసినందుకు అతనికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఇచ్చారు. మనకి $250,000 ఉంటాయి మనకి. సో 1986 నుంచి మొదలైంది. 1987లో ఫస్ట్ ప్రైజ్ అనేది మనకి ఎంఎస్ స్వామినాథన్కి ఇచ్చారు దీనికి సంబంధించిన వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది, రైట్. ఏ కంట్రీ వాళ్ళకైనా ఎవ్రీ ఇయర్ ఇది ఎప్పుడు ఇస్తారంటే మనకి అక్టోబర్ 16th రోజు ఇస్తారు. అక్టోబర్ 16th ఎవ్రీ ఇయర్ అనేది మనకి ఏంటిది వరల్డ్ ఫుడ్ డే. సో వరల్డ్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ డే కాబట్టి ఎవ్రీ ఇయర్ సో అప్పుడు మనకి ఇస్తుంటారు అనమాట ఇది వరల్డ్ ఫుడ్ డే రోజు. రైల్వేస్ క్లాసిఫైడ్. సో రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో ఉన్న రైల్వే స్టేషన్స్ అనేది అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నటువంటి వేస్టేజ్ కానీ అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నటువంటి వాటర్ కానీ సీవేజ్ ట్రీట్మెంట్ కానీ దాన్ని బట్టి సో ఏం చేశారంటే 3 రకాల క్లాసిఫై: క్వాంటిటీ ఆఫ్ ద వేస్ట్ వాటర్ జనరేటెడ్ అండ్ ద డిస్పోజల్ ఆఫ్ ద అన్ట్రీటెడ్ వాటర్ ఇంటూ ద మున్సిపల్ డ్రైనేజ్ సిస్టమ్స్. వీటిపైన త్రీ టైప్స్గా రైల్వే స్టేషన్స్ని క్లాసిఫై చేశారు మనకి, రైట్. ఒకటి రెడ్ కేటగిరీ అంటే 1000 kiloliters per day వుడ్ బి ద కేటగిరీస్ యాజ్ రెడ్. మోర్ దాన్ 1000 kiloliters per day ఉంటే రెడ్ అని. సో నెక్స్ట్ 10 kiloliters per day నుంచి 100 kiloliters per మధ్యలో ఉంటే దాని ఆరెంజ్ కేటగిరీ. ఏంటిది వేస్ట్ వాటర్, జనరేటింగ్ ఆఫ్ ద వేస్ట్ వాటర్. అండ్ నెక్స్ట్ లెస్ దాన్ 1000 kiloliters per day ఉంటే దాన్ని గ్రీన్ రైల్వే స్టేషన్ అని మనకి ఇప్పుడు నేమ్స్ ఇస్తారనమాట రైల్వే స్టేషన్కి. ఎందుకంటే సో ఏ రైల్వే స్టేషన్ అయినా మంచిగా ఉండాలని కోరుకుంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా వేస్టేజ్ని మినిమైజ్ చేస్తారని దీనివల్ల. నెక్స్ట్ సహకార మిత్ర స్కీమ్. సహకార మిత్ర స్కీమ్ అనేది ఒక ఇంటర్న్షిప్ అనమాట, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో సహకార మిత్ర ఇస్ ద యూనియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీ లాంచ్ ద సహకార మిత్ర ఈ స్కీమ్ ఆన్ ద ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. స్కీమ్ ఆన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఎవరికైతే సో అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాళ్ళు కానీ ఎంబీఏ అగ్రి బిజినెస్లో చేసిన వాళ్ళు కానీ సో ఐటీ చేసిన వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే అగ్రికల్చర్ సెక్టార్ వైపు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఇంటర్న్షిప్ అనేది 4 నెలల పాటు స్టైఫండ్తో పాటు నీకు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. సో దాని పేరు ఏంటిది సహకార మిత్ర అంటే. ఇంటర్న్షిప్తో దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంటర్న్షిప్ని సో మనకి ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో 4 నెలల పాటు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు దానిలో, నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. అట్లాగే కోఆపరేటివ్ సొసైటీకి కూడా తెలుపుతున్నాడు పర్టికులర్ అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి. నెక్స్ట్ ఇన్ఫ్లోస్ అనేది మనకి ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్ లాంచ్ ఇన్ ద ముంబైలో లాంచ్ చేయడం జరిగింది. ఇన్ఫ్లోస్ ఈజ్ అవార్డ్. సో ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ద ఎర్త్ సైన్సెస్. ఇన్ఫ్లోస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్ in the Mumbai. It is expected to enhance the Mumbai's resilience by providing the early warning for the flood, especially during the high rainfall events and the cyclone కి సంబంధించి ఈ డాటా అసిమ్యులేషన్ కానీ ఫ్లడ్ ఇనండేషన్ కానీ వల్నరబిలిటీ కానీ ఇవన్నిటికి సంబంధించి, రైట్. నెక్స్ట్ సోలార్ ఎనర్జీకి సంబంధించి సో అదానీ గ్రూప్ అయితే ఏమైతే ఉంది ఇండియాలోనే లార్జెస్ట్ సోలార్ ఎనర్జీ కంపెనీగా సో ఎవాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలోనే సింగిల్ ప్లేస్ లోపల ఒక పెద్ద సోలార్ పార్క్ పెట్టబోతున్నారు. దాని పేరు ఏంటి 8 gigawatts ఆఫ్ ద సోలార్ పార్క్. దాంతోపాటుగా 2 gigawatts ప్రొడ్యూస్ చేసేటువంటి సోలార్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ కెపాసిటీ ఆఫ్ ద 2 gigawatts సోలార్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. అట్లాగే వాళ్ళే సోలార్ పవర్ ప్లాంట్ పెడుతున్నారు వేరే ప్లేస్లో 8 gigawatts. సో 8 gigawatts ఆఫ్ ద సోలార్ పవర్ ప్లాంట్స్ అండ్ 2 gigawatts ఆఫ్ ద సోలార్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఇలా పెడుతూ ఉన్నారన్నమాట. సో అది ఇప్పుడు ఇండియాలో లార్జెస్ట్ సోలార్ ఎనర్జీ కంపెనీగా అవతరించబోతుంది ఇది. సో విత్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద $6 billion, రైట్. నెక్స్ట్ ఇది ఛాలెంజర్ రిడ్జ్. సో మనకి ఈ మెరియానా ట్రెంచ్ అండ్ ఛాలెంజర్ డీప్ అని ఉంది. ఇక్కడ మెరియానా ట్రెంచ్ అంటే ఏంటిదంటే మనకి ఓషన్స్ లోపల ఎక్కడైతే డీపెస్ట్ ప్లేసెస్ ఉంటాయో ఆ డీపెస్ట్ ప్లేసెస్ని మనం ట్రెంచెస్ అంటాం. సో మనకు పసిఫిక్ ఓషన్ అనేది మనకి డీపెస్ట్ ఓషన్. అట్లాగే పసిఫిక్ ఓషన్లో మనకి మ్యాక్సిమం పసిఫిక్ ఓషన్లో 11 kilometers డెప్త్ వరకు వెళ్ళొచ్చు అనమాట. ఆ 11 kilometers డెప్త్ యొక్క ప్లేస్ పేరు ఏంటిది? మెరియానా ట్రెంచ్ అనమాట. దట్ ఈస్ ద డీపెస్ట్ ప్లేస్ ఇన్ ద పసిఫిక్ ఓషన్ అండ్ డీపెస్ట్ ప్లేస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఆల్సో. అంటే భూమి లోపలికి నువ్వు 11 kilometers వరకు వెళ్ళగలవు.
సో ఎక్కడ వెళ్ళగలవు అది పసిఫిక్ ఓషన్లోనే ఉంది. ఎంత డెప్త్ వరకు మనకి 11 కిలోమీటర్స్ డెప్త్. అలా డీపెస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఓషన్స్లో వాటిని ఏమంటాం మనం ట్రెంచెస్ అంటాం. సో ఆ డీపెస్ట్ ట్రెంచ్ ఇన్ ద వరల్డ్ ఏది మెరియానా ట్రెంచ్ ఎక్కడ ఉంది, పసిఫిక్ ఓషన్లో ఉంది. ఈ మెరియానా ట్రెంచ్కి ఇక్కడ సౌత్ ప్లేస్లో ఉన్నదాన్ని ఏమంటాం ఛాలెంజర్ డీప్ అని పేరు అనమాట. ఈ మెరియానా ట్రెంచ్లో ఉన్నదాని పేరు ఛాలెంజర్ డీప్ అనమాట. మనకి కీర్తి రైట్. సో క్యాథీ సువిలియాన్, సో అమెరికాకు చెందినటువంటి క్యాథీ సువిలియాన్ ఎవరు, ఆస్ట్రోనాట్ ప్లస్ ఓషనోగ్రఫర్. హూ వాజ్ ద ఫస్ట్ అమెరికన్ టు డూ ద స్పేస్ వాక్ ఇన్ ద వాట్ 1984లో ఫస్ట్ ఆమె స్పేస్కి వెళ్ళింది, స్పేస్ వాక్ చేయడం జరిగింది. ఇప్పుడు స్పేస్ వాక్ చేయడం కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే స్పేస్కి వెళ్ళింది, ఇప్పుడు భూమిలో కూడా వెళ్ళింది అనమాట. ఎక్కడి వరకు, ఈ ఛాలెంజర్ డీప్ ఏదైతే ఉందో ఈ ఛాలెంజర్ డీప్ అనేది 11 కిలోమీటర్ డెప్త్ ఉంటుంది. ఈ 11 కిలోమీటర్ డెప్త్లో కూడా వెళ్ళి రావడం జరిగింది అనమాట. అంటే ఆమె ఆకాశంలోకి వెళ్ళింది, భూమి లోపలికి వెళ్ళింది అనమాట. ఇలాంటి సో క్రేజీ ఉన్నది ఒకరికి ఎవరు, కేతీ సువిలియాన్. సో ఈజ్ ద ఫస్ట్ ఉమెన్. సో 1984 ఈ ఫస్ట్ ఉమెన్ 5th పర్సన్ టు బికమ్ ద డిసెండ్ ద ఛాలెంజర్ డీప్. ఛాలెంజర్ డీప్లోకి ఇప్పటివరకు ఎవరు ఉమెన్ వెళ్ళలేదు. ఫస్ట్ ఉమెన్ టు ఎంటర్ ఇంటు ద ఛాలెంజర్ డీప్ అండ్ ఓవరాల్గా 5th పర్సన్. అంటే ఇంకా 4 ఎవరు ఉన్నారు, మేలు ఉన్నారు ప్రీవియస్కి వెళ్ళిన వాళ్ళు. సో ఫస్ట్ ఉమెన్. And Suvillian is now the only human who was walked into the space and also reached the deepest point in the ocean. సో స్పేస్లో అయితే 1984లో డీపెస్ట్ పాయింట్ ఛాలెంజర్ డీప్లో అయితే మనకి 2020లో 1984లో స్పేస్కి వెళ్ళింది, 2020లో భూమి లోపల డీపెస్ట్ ప్లేస్కి వెళ్ళింది అనమాట. ఇలా డీపెస్ట్ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు ఒక్కరే ఉన్నారు. ఇట్లా ఎవరు, కేతీ సువిలియాన్ అనమాట. సో ఫస్ట్ ఉమెన్ టు ఎంటర్ ఇంటు ద ఛాలెంజర్ రిడ్జ్, ఫస్ట్ ఉమెన్ టు వాక్ ఇన్ స్పేస్ అండ్ డీప్ ఇంటు ద ఛాలెంజర్ రిడ్జ్ కూడా ఈమెనే, ఇంత లోపల వరకు వెళ్ళింది. సో దట్ ఈస్ ఓవరాల్గా అయితే 5th పర్సన్ అనమాట. ఈ ప్లేస్లోకి వెళ్ళిన 5th పర్సన్, దీన్ని ఈ ఛాలెంజర్ రిడ్జ్లోకి వెళ్ళినటువంటి 5th పర్సన్ అనమాట. ఎవరు, కేతీ సువిలియాన్, అమెరికాకి సంబంధించిన ఆమె అనమాట మనకి రైట్. సో ఫస్ట్ డైవ్ ఎట్ ద ఛాలెంజర్ డీప్ అనేది 1960లో చేయడం జరిగింది. ఎవరు, లెఫ్టినెంట్ డోన్ వాల్ష్ అండ్ స్విస్ సైంటిస్ట్ జాక్వస్ అనే వాళ్ళు, వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట. ఆ తర్వాత 2012లో మనకి ఫీల్డ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరన్ కూడా వెళ్ళడం జరిగింది దాంట్లోకి. ఈమె 5th పర్సన్ అనమాట ఇప్పుడు రైట్. సో క్యాథీ సువిలియన్ ఈజ్ ద 5th పర్సన్ అండ్ ద ఫస్ట్ ఉమెన్ అండ్ ఆల్సో ఫస్ట్ హ్యూమన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ దట్ టు విజిట్ ద స్పేస్ అండ్ ద డీపెస్ట్ ప్లేస్. సో కేతీ సువిలియన్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్లో.